नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे దుర్గా ఈ పేరు ఏదో కాకతాళీయంగా పెట్టినటువంటిది కాదు. అది అలా పెట్టడం వెనక అనేకమైనటువంటి బీజాక్షరములను సంపుటీకరణం చేశారు. ఒక్క దుర్గా అన్నవి పైకి 2 అక్షరాలుగా కనపడతాయి, కానీ అందులో దకారము, ఉకారము, రకారము, అకారము, గకారము 5 అక్షరములను సమ్మేళనం చేసి దుర్గా అన్న నామం వచ్చింది. ఈ దుర్గా అన్న నామాన్ని ఎవ్వరు ఋషులు పెట్టినది కాదు. గౌణమై ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఎవరో కీర్తించినది కాదు, భక్తులు పలికినది కాదు. ఈ అవతారములో నాకు పేరు దుర్గా అని ప్రకటించుకున్నది ఎవరు అంటే స్వయంగా అమ్మవారే తనకి తాను పెట్టుకుని పిలిచిన పేరు దుర్గా. అందుకే ఒక్క దుర్గానామానికి అపారమైనటువంటి వైభవం ఉంది. నువ్వు చెప్పిన మాటకు ఆధారం ఎక్కడుంది అని నన్ను అడుగుతారేమో. మనకి దేవీ భాగవతంలో శతాక్షి ప్రాదుర్భావము అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకానొకప్పుడు ఆ హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురు అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఒకడు దుర్గమాసురుడు అనబడేటటువంటి వాడు జన్మించాడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి, ఉండిపోయి సుఖాలన్నీ అనుభవించాలి. ఆ సుఖాలు అనుభవించడంలో అవతలవాడి దుఃఖంతో సంబంధం ఉండదు, అవతలవాడు ఏడుస్తున్నాడా అన్న దానితో సంబంధం ఉండదు, తను సంతోషపడితే చాలు. అదే రాక్షస బుద్ధి. కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మీరు బాగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మీకు తెలియదని కాదు, ఆర్తితో నేను అంటున్నానంతే. మిగిలిన యుగాలలో రాక్షసులకు వేరు ఉపాధి. మనుష్యుడు ఓ శరీరం, కుక్క ఓ శరీరం, పిల్లి ఓ శరీరం. చూడగానే ఇది పిల్లి ఇది కుక్క గుర్తుపట్టచ్చు. కలియుగంలో రాక్షసుడిని ఎలా గుర్తుపడతారు? కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. కలియుగంలో రాక్షసులకు స్థానం ఎక్కడ అంటే మనుష్యుని యొక్క మనస్సులోనే తిష్టవేసి ఉంటాడు. అవకాశం చిక్కి ఉద్రేకాన్ని పొందాడా ఇక్కడే విజృంభిస్తాడు. ఇక్కడే విజృంభించి మనుష్య ఉపాధితో రాక్షస కార్యములను చక్కబెడతాడు. అందుకే ద్వాపర యుగం వరకు రాక్షస ఉపాధి దొరుకుతుంది కాబట్టి చంపడం తేలిక. కానీ కలియుగంలో ఎలా చంపుతారు? లోపల ఉన్న రాక్షసుణ్ణి చంపాలంటే శరీరాన్ని పడగొట్టాలి. ఈశ్వరుడు కూడా కత్తి పట్టుకుని ఎంతమందిని చంపేయగలడు? అందుకే కత్తి పక్కన పారేసి సత్యదండాన్ని చేత పట్టుకుని శంకరాచార్యుల వారిగా భూమి మీద అవతరించి ఈ భారతదేశమంతా కూడా పాదచారి అయి సంచరించి ధర్మ ప్రబోధం చేసి మనుష్యుల మనస్సులలో ఉండే రాక్షసుల్ని తరిమి కొట్టి మనిషిగా బ్రతకడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కనుక ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా వచ్చిన అవతారమే పరమశివుని యొక్క శంకరాచార్య అవతారం. శివకేశవుల మధ్య భేదముండదు అనడానికి ప్రబల తార్కాణం శంకర భగవత్పాదుల యొక్క అవతారం. అందుకే బోధకి ఉన్నటువంటి ప్రాధాన్యత సంహార ప్రక్రియ యందు ఉండదు. కలియుగంలో ఎంతమందిని మీరు చంపేస్తారు? మంచి మాటలు చెప్పి మనసు మార్చాలి తప్ప కేవలం శరీరాన్ని కొట్టి హింసించి చంపి మార్చడం సాధ్యం కలియుగంలో కుదిరే విషయం కాదు. అటువంటి కలియుగంలో అమ్మవారు తనని తాను దుర్గా అని పిలుచుకుంది. ఎందుకు పిలుచుకుంది అంటే దుర్గమాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు. ఒక్కొక్క రాక్షసుడిది ఒక విచిత్రమైనటువంటి బుద్ధి. ఆయన గొప్ప తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. పరమేశ్వరుడు అంటే నా ఉద్దేశం పరమేష్ఠి బ్రహ్మగారని. ఏం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. లోకంలో వేదమంతా కూడా ఎక్కడ ఉంటుంది? వేదము గురుముఖత శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అందుకే అది పుస్తకం చదివి నేర్చుకోరు,
గురువుగారు స్వరంతో చెప్తుంటే మంత్రాన్ని శిష్యుడు నేర్చుకుంటాడు. ఎక్కడ ఉంటుంది అంటే మస్తిష్కముల యందే ఉంటుంది వేదం. వేదం పుస్తకంగా ఉంటే ఉపయోగం ఉండదు, గురు శిష్య పరంపరలో అది కొనసాగాలి. అందుకే బ్రాహ్మణులు వేదం నేర్చుకుని ఉంటారు కాబట్టి ఎంతమంది బ్రాహ్మణులు వేదం నేర్చుకున్నారో వారిలో ఉన్న వేదమంతా నా యందు ప్రవేశించుగాక, బ్రాహ్మణుల యందు వేదము ప్రవర్తించుకుండుగాక అని అడిగాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఎంత పెద్ద కుట్ర చేశాడో చూడండి. అదే రాక్షస బుద్ధి అంటే. బ్రాహ్మణులందరూ వేదాలు మరిచిపోయారు, వేదమంత్రాలన్నీ రాక్షసుడికి స్వాధీనమయ్యాయి. ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ జ్ఞాపకం లేవు, ధర్మచక్రం ఆగిపోతుంది. వేదం లేకపోతే ధర్మచక్రం నిలబడుతుందని వేదం యొక్క గొప్పతనం అక్కడ ఉంది. వేదమంత్రాలు లేకపోతే యజ్ఞం ఏది, యజ్ఞం లేకపోతే అగ్నిముఖంగా హవిస్సేది, హవిస్సు లేకపోతే దేవతలకి పదార్థం ఏది, పదార్థం లేకపోతే దేవతల ఆకలి తీరేది ఎలా, దేవతలు సంతోషించకపోతే వర్షాలు ఎలా కురుస్తాయి? మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే అగ్నిముఖంగా ఇచ్చిన హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిస్తే పాడి పంట. శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న జంతువులు 2 కాళ్ళున్న మనము అందరం సంతోషంగా ఉంటాం. మళ్ళీ మనం సంతోషంగా ఉండి పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అన్నాం, మళ్ళీ దేవతలు అనుగ్రహిస్తే మళ్ళీ వర్షం, వర్షం పడితే పాడి పంట. ఇది చక్రం. ఎప్పుడైతే వేద మంత్రములు మరిచిపోయారో యజ్ఞం లేదు, యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సు లేదు, హవిస్సు లేకపోతే దేవతలు ప్రీతి చెందరు, ప్రీతి చెందకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే క్షామం, క్షామం వస్తే ప్రజలందరూ ప్రాణులన్నీ దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతున్నారు. ఎలా? ఎవ్వరికీ ఏమీ మంత్రాలు గుర్తులేవు, ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా గుర్తులేదు. వేదమంత్రములతో పిలవకపోయినా సరే కష్టాన్ని ఆర్తితో చెప్పి అమ్మాని అరిచినంత మాత్రం చేత పలకగలిగినటువంటి రాశీభూతమైన కారుణ్యము అమ్మ ఒక్కతే. అంతటి కారుణ్యము వేరొకరి యందు ఆపాదించి చెప్పడం లోకంలో సాధ్యం కాదు. మీరు లౌకికంగా చూసినా కూడా దయా అన్న మాట అమ్మకి అన్వయమైనట్లుగా పురుషుడికి అన్వయం అవ్వదు. అందుకే వేదమంతటిది కూడా మాతృదేవో భవ అని అమ్మకి నమస్కారం చేయించింది. మొట్టమొదట అమ్మకే నమస్కారం. ఎందుకనంటే అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త, అమ్మ పరబ్రహ్మస్వరూపం. అది పురుషుడికి అన్వయం అవుతుందా అంటే ఆయన ఉపనయనం చేసి గురువైన తరువాత లేదా అక్షరాభ్యాసం చేస్తే ఆచార్య స్థితి చేత పొందుతాడు. కానీ తల్లి పుట్టుక చేత ఆమె ఏమీ చదువుకోకపోయినా సృష్టికర్త. శుక్రశ్రోణితములు కలిసి బుడగై పిండమై లోపల పెరుగుతుంటే అమ్మ కడుపు గర్భాలయమై బిడ్డడు పెరగడానికి అవకాశం ఇచ్చింది. అందుకే అమ్మ సృష్టికర్త. పిల్లవాడు బయటికి రాగానే ప్రాణాలు నిలబడక ఆకలితో ఏడుస్తుంటే తనకి దైవంతో సమానమైన కట్టుకున్న భర్త అయినా ఆకలేస్తోందంటే లోపలికి వెళ్ళి పొయ్యి మీద పచనం చేసి పదార్థాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. కానీ బిడ్డడు నోరు విప్పి ఆకలేస్తోందని అడగకపోయినా క్యార్మని ఏడిచినంత మాత్రం చేత ఆమె నెత్తురు పాలగా మారి పిల్లవాడి యొక్క నోటిలోకి స్రవిస్తోంది. ఆమె స్థితికర్త, విష్ణుస్వరూపమై లోకాన్ని కాపాడుతోంది. ఆ తల్లి లయకర్త. పిల్లవాడు ఇంటికి బంధువుల పిల్లలు వచ్చారని ఆడుకుంటూ నిద్రపోకపోతే వాడు నిద్రపోకపోతే వేడి చేస్తుందని, వేడి చేస్తే దగ్గొస్తుందని, దగ్గొస్తే వాంతి అవుతుందని, వాంతి అయితే అన్నం తినడని, అన్నం తినకపోతే నీరసపడతాడని అమ్మ బలవంతంగా కొట్టి పడుకోపెట్టింది. నిద్రపుచ్చడాన్ని స్వల్పకాలిక లయం అంటారు. జోలపాట పాడి అమ్మ పడుకోపెట్టింది కాబట్టి ప్రళయకర్త. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. అమ్మా అన్న మాటకి భగవదావతారంగా వస్తే పరమేశ్వరుడు కట్టుబడిపోయాడు. యశోదమ్మ దగ్గరికి కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారంగా వచ్చిన అమ్మ ఇలా వేలు చూపిస్తే భయమెరగని పరమాత్మ భయపడిపోయినట్టుగా ప్రవర్తించాడు. అమ్మ తాడుతో కట్టేస్తే కట్టబడ్డాడు. అమ్మకి అంత లొంగిపోయాడు. భాగవతం వింటున్న శుకబ్రహ్మ గుండెలు బాదుకున్నాడు. పరీక్షిత్తు శుకబ్రహ్మతో గుండెలు బాదుకుని అడిగాడు, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేవి చేసే నందితాత్మ అని అడిగాడు. నా ఇంట పిల్ల పుడితే ఆడపిల్ల అంటాను. ఏ పిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల పుట్టింది అంటాను. ఆడ అంటే అక్కడ. ఈ పిల్ల లక్ష్మి,
నన్ను అనుగ్రహించడానికి నా కడుపున పుట్టింది. గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు హిమవంతుడు పార్వతీదేవిని ఉద్దేశించి. నన్ను అనుగ్రహించడానికి నా కడుపున పుట్టింది, కానీ నా దగ్గర ఉండదు ఈ పిల్ల. ఆడపిల్ల నారాయణమూర్తిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది, అతని వంశాన్ని ఉద్ధరిస్తుంది, అతని మనశ్శాంతికి కారకమవుతుంది, గోత్రం మార్చుకుంటుంది, ఇంటి పేరు మార్చుకుంటుంది. ఆ పిల్ల అక్కడికి వెళ్ళి ఆడ చేరి నారాయణమూర్తి పక్కన చేరి లక్ష్మి అయి ఆ వంశాన్ని నా వంశాన్ని ఉద్ధరిస్తుంది. ఇంతటి వైభవాన్ని చెప్పడానికి ఆడపిల్ల, ఆడది అన్న 3 అక్షరాలు వాడతారు. ఆడది అంటే బలహీనురాలు అని కాదు. మగపిల్లవాడు ఒక్క వంశాన్ని ఉద్ధరిస్తాడు, 2 వంశములను ఉద్ధరించగలిగి నెలకొపడే 3 వానలలో ఒక వానకి కారణమైన పరమ పవిత్రమైన లక్ష్మీ స్వరూపాన్ని కీర్తించడానికి మనసు పొంగితే అన్ని వాక్యాలు అస్తమానం చెప్పలేకపోతే వాడే 3 అక్షరాలు ఆడది. కాబట్టి అటువంటి ఆడపిల్లగా ఉన్నప్పుడు ఆమె రాశీభూతమైనటువంటి కారుణ్యం, దయకి మారుపేరు. అటువంటి తల్లిని ఈ ఋషులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. దుర్గమాసురుడు అడిగిన కోరిక చేత బ్రాహ్మణులందరూ వేదమంత్రములు మరిచిపోయినటువంటి కారణం చేత, యజ్ఞయాగాది క్రతువులు లేని కారణం చేత, వర్షములు పడకపోతే వచ్చినటువంటి క్షామమునందు పడిపోతున్నటువంటి సమస్త ప్రాణికోటి మళ్లీ రక్షింపబడడానికి భగవంతుణ్ణి ఉద్దేశించి చెయ్యవలసినటువంటి ప్రార్థన సూక్త రూపములో వేదాంతర్గతమయ్యుంటే, ఇప్పుడు వేదమంత్రములు భాషించినటువంటి బ్రాహ్మణులు ఏమని ఎవరిని పిలవాలో అర్థం కానటువంటి స్థితిలో వాళ్ళ నోటి వెంట వచ్చిన ఒకే ఒక్క మాట 2 అక్షరములతో కూడుకున్నది అమ్మా. బంతి చామంతి పూలు బంగారు
చామంతి పువ్వులు బంగారు పూల మంచి గొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి గొంతు గన్నేరు పూలతోనూ మహాలక్ష్మీదేవికి పూజ సేతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతామూరారమ్మ నందివర్ధనములు నాగమల్లెలు మంచి నందివర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేతామూరారమ్మ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषभे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषः शिवतमा शिवम् बभोवते धनुः शिवाशरव्यायातमतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरापापकाशिनी अयानस्तनुभाषन्तमया गिरिशन्ताभिजागशीः चामिषम् गिरिशन्तहस्तेऽपि भर्ष्यस्तवे शिवाङ्गिरित्रताङ्कुरमाहिगुंसेः पुरुषम् जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छापदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगो समः असत् अध्यवाजलसभक्ता प्रथमो देव्याभिषक् अहेगश्च सर्वान् ब्रह्मयन् सर्वाश्च यातु धान्यः असो यस्ताम्र अरुण उत बभ्रस्तु मङ्गलः ये चेमागो रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशाखम्भेण ईमहे असौ यो वसर्पतिनेरग्रीवो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नदहार्यः उतैनम् विश्वाभूतानि च दृष्टा मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुचे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करम् नमः प्रमुञ्च धन्वनस्त्वमुभजोरात्मिशोर्जाम् चाश्च ते हस्त इषवः पराता भगवोऽवपा अवतत्यधनस्त्वगम् सहस्राक्षशते शुधे निषेर्यशल्यानाम् मुखाशुवानः सुमना भव वितज्यन्धनः कपर्दिना विशल्यो बाणवागो उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः याते हेतुम् मेढष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्तायुधाय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्याम् तव धन्वने परिते धन्वनो हेतुरस्मान् वृणत्व विश्वतः अथो य इषदस्तभारे अस्मन्निषेहितम्